మామూలుగా అయితే డ్రైనేజ్ల పక్కన డంప్ యార్డ్ల పక్కన పందులు ఉంటాయి. కానీ మన తెలంగాణలో మాత్రం చదువుకునే పిల్లలు ఉండాలి అని సర్కార్లు ఫిక్స్ అయినట్టున్నాయి. ఒకసారి ఆ వీడియోలు చూడండి, తర్వాత మాట్లాడతాం. చూసింది కాగజ్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్. అది కూడా ఒక్క స్కూల్ కాదు, 2 స్కూళ్ళు. ఇది మొత్తం అంతా డంప్ యార్డ్. అంటే ఆ కాగజ్ నగర్లో మొత్తం చెత్త అంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి డంప్ చేసేది అక్కడనే అనమాట. అక్కడి నుంచి ఆ డంప్ యార్డ్లకి వెళ్ళి ఆ రెసిడెన్షియల్ స్కూల్కి పోవాలి. అంటే మొత్తం చెత్త, పురుగులు, మన్ను, మశానం, దోమలు, కంపు వాసన ఇవన్నిటి మధ్యలోకి వెళ్ళి పోవాలి, ఆడనే ఉండాలి, చదువుకోవాలి. మళ్ళీ పక్కనే ఆడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బలగాల అనే ఒక విలేజ్. గత గవర్నమెంట్లో ఆడ డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా దానికి ఆనుకోనే పక్కకే స్కూల్ కట్టిండ్రు. ఇక ఈ గవర్నమెంట్ ఏమో దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక వర్షాకాలం వచ్చిందనుకో అక్కడ ఒక పక్కా రోడ్ లేదు, మొత్తం మట్టి రోడే. మొత్తం ఆ డంపింగ్ యార్డ్ల చెత్త అంతా రోడ్డు మీదకి వచ్చి రోడ్ అంతా మొత్తం లుజ్జు ఉంటుంది. అల్లకేలే స్టాఫ్, పిల్లలు అందరూ పోవాలి. ఎన్నోసార్లు స్టాఫ్ అయినా పిల్లలైనా పోతూ జారిపడి దెబ్బలు దాకించుకున్న సన్నివేశాలు ఎన్నో అయినాయట. పిల్లలు చదువుకోవాలి అంటే ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండాలి. కానీ ఈ చెత్త కుప్పల పక్కన ఈగలు, దోమలకు ఊసోని ఆ వాసనలు భరించలేక అనారోగ్యం తెచ్చుకొని, అంటే రోగాలు రాని అనా, వస్తే రాని, సావని, మీరు చదువుకోండి లేదా సావనరి, మాకెందుకు, ఇదేనా? అది కూడా రెసిడెన్షియల్. 24 గంటలు పూర్వం ఆడనే ఉండాలి. ఆడనే ఉండి అల్లనే ఏవో ఒక రోగాలు వచ్చి సావాలన్నట్టు. ఇగో ఒకప్పుడన్నా పేదోళ్ళ చదువు అని అంటే అట్లీస్ట్ వీధి దీపాల కింద కూర్చొని చదువుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ హాస్టల్కి పోయే దారిలో రాత్రిపూట రిటర్న్ అయ్యే స్టాఫ్ ఉంటారు చూసినరా, వాళ్ళకైతే మినిమం ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదంట. అంతకన్నా హీనమైపోయింది అన్నట్టు. అప్పటి పేదోళ్ళు వీధి దీపాల కింద చదువుకుంటే ఇప్పుడు 80 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలి అని అంటే చెత్త కుప్పల పక్కన కూర్చొని చదువుకోవాలనా?